సుగంధ ద్రవ్యంగా విశిష్ట ప్రాధాన్యత ఉన్న పంట అల్లం. ఔషధంగా ఆయుర్వేదంలోనూ అల్లంను విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అల్లం పంటను సుమారు 1.6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 10.07 లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా అల్లంను ఏప్రిల్, మే మాసంలో విత్తుకొని డిసెంబర్, జనవరి మాసంలో పంటను కోయడం ప్రారంభిస్తారు. ఈ దిగుబడిలోని కొంత భాగంను విత్తనం కోసం నిల్వ చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలుసు. సో నిల్వలలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన విత్తనాన్ని పొందవచ్చు. ధరలు ఆశాజనకంగా ఉంటే పచ్చి అల్లంగాను, లేకుంటే మరొక 4 నెలల పాటు భూమిలోనే అల్లంను ఉంచి పంట కోయవచ్చు. అంతేకాదు ఉప ఉత్పత్తుల్లో ఎండు అల్లం, సొంటిగా కూడా విక్రయించవచ్చు. సో మీరు కూడా అల్లం సాగును చేయాలి అనుకుంటున్నారా? అయితే ఎలాంటి వాతావరణం అవసరం? ఏ రకమైన నేలలు అనుకూలంగా ఉంటాయి? అందుబాటులో ఉన్న విత్తన రకాలు ఏంటి? ఎండు అల్లం, సొంటి రూపంలోనికి అల్లం ఎలా మారుతుంది? ఏ సమయంలో విత్తుకోవాలి? నాటే పద్ధతి ఏంటి? ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. అల్లం సాగులో వాతావరణం గురించి తెలుసుకుందాం. అల్లం వేడిగా తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 1500 మీటర్ల ఎత్తు వరకు వర్షాధారంగా లేదా నీటి వసతి గల ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అల్లం పండించడానికి 19 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. ఇప్పుడు అల్లం సాగుకి ఎలాంటి నేలలు సెట్ అవుతాయి అని తెలుసుకుందాం. 6 నుంచి 6.5 ఉదజని సూచిక అంటే భూమి pH విలువ, అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర చల్కా గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే బరువైన బంకమట్టి, మురుగునీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు అనుకూలం కాదు. ఎందుకంటే ఈ నేలలో దుంపకుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విత్తన రకాల గురించి తెలుసుకుందాం. మారాన్, ఎర్నాడ్, వాయనాడ్ లోకల్, హిమాచల్, నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్, నాడియా, రియో డి జెనిరో దేశీయ రకాలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. అభివృద్ధి పరిచిన ఐఐఎస్ఆర్ రకాలు వరద, ఐఐఎస్ఆర్ మహిమ, ఐఐఎస్ఆర్ రజిత, సుప్రజ, సురుచి, సురవి, సుభద్ర, హిమగిరి మొదలైనవి ఇవన్నీ అల్లం సాగులో ఎక్కువగా ఉపయోగించే విత్తన రకాలు. ఇప్పుడు విత్తే సమయం గురించి తెలుసుకుందాం. దుంపలు విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3వ వారం నుంచి మే నెల 3వ వారంలోగా విత్తుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, భూమి తయారీకి ఆలస్యమైనప్పుడు మే నెల చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైతే దుంపకుళ్ళు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు విత్తన మోతాదు గురించి తెలుసుకుందాం. విత్తే దూరం రకాన్ని బట్టి 1/2 కేజీ నుండి 1 కేజీ వరకు విత్తనం అనేది 1 ఎకరానికి అవసరం. మెట్ట ప్రాంతాల్లో 600 నుండి 700 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో 900 నుండి 1000 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. ఆరోగ్యంగా ఉండి 2 నుండి 3 మొలకలు వచ్చి 40 నుండి 50 గ్రాములు బరువు ఉన్న దుంపలు విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. 2 కనుపులు కలిగిన అల్లం దుంపలను ఉపయోగించి మొక్కలను ట్రేలో పెంచి 30 నుండి 40 రోజులు వయసు ఉండే నారును ప్రధాన పొలంలో నాటుకుంటే ఎకరానికి 250 నుండి 300 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అయితే నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి. లేదా డైరెక్ట్ గా మీరు పొలంలోనే అల్లం దుంపలను నాటుకోవాలి అంటే ఎక్కువ అల్లం అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు విత్తనాల ఎంపిక గురించి తెలుసుకుందాం. తెగులు సోకని పంట నుంచి సేకరించిన బలమైన విత్తన దుంపలను ఎన్నుకోవాలి. 2.5 నుండి 3 సెంటీమీటర్ల పరిమాణంలో మొలక వచ్చిన దుంపలను సుమారు 25 నుండి 30 గ్రాములు బరువు ఉండేలా ముక్కలుగా చేయాలి. కొంతమంది 40 నుండి 50 గ్రాముల బరువు వరకు కూడా వేసుకుంటారు. ఇది మీ యొక్క నేల, మీ యొక్క యాజమాన్య పద్ధతులపై డిపెండ్ అయి ఉంటుంది. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజా ప్లస్ 5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిఫాస్ ద్రావణాన్ని కలిపి ఆ ద్రావణంలో దుంపలను 30 నుండి 40 నిమిషాలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత కొత్తగా నీరు తీసుకుని లీటర్ నీటికి 4 నుండి 5 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడే కలిపి ఆ ద్రావణంలో దుంపలను మళ్ళీ 30 నుండి 40 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత విత్తుకోవాలి. ఇలా చేయడం వలన విత్తనం నుంచి సోకే దుంపకుళ్ళు తెగులు కావచ్చు, ఏదైనా కానీ నశిస్తాయి. ఇప్పుడు నాటే
పద్ధతి గురించి తెలుసుకుందాం. వేసవిలో వర్షాలు పడిన తర్వాత భూమిని 4-5 సార్లు దున్నాలి. నీటి పారుదలకు మురుగునీటి కాలువలు ఒకదాని పక్కన ఒకటి ఏర్పాటు చేసుకుని చూసుకోవాలి. దుంపకుళ్ళు నెమటోడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాలిథిన్ షీట్లను ఉపయోగించి 40 రోజుల పాటు సూర్యరశ్మీకరణ చేయాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ఈ విత్తన దుంపలు నాటడానికి 10 రోజుల ముందు నుంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వలన మంచి మొలక శాతం కలిగి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో దుంపల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకొని నాటుకోవాలి. ఎప్పుడైతే మనకు డిసెంబర్, జనవరి నెలల్లో మార్కెట్ సరిగ్గా లేకపోయినా లేదా పైన ఆకులు ఎండిపోయి సరిగ్గా దుంప ఏర్పడకపోయినా తర్వాత 2-3 నీటి తడులు ఇచ్చుకొని ఏప్రిల్ లోపు మనం పంట కోసుకున్నట్లయితే దీనిని విత్తనంగా కూడా వాడుకోవచ్చు. దీని వల్ల మనకు ఇంకా 20 క్వింటాల దిగుబడి ఎక్కువగానే రావడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే డిసెంబర్, జనవరి నెలలో మనకు పంట వచ్చిన తర్వాత తవ్వడం మొదలు పెట్టి ఆ తర్వాత ఏప్రిల్, మే నెల వరకు ఉంచుతాము. ఈ 4 నెలలు ఉంచే పద్ధతిని మనం నిల్వ చేసే పద్ధతి అంటాము. దీనికోసం మనం ఏం చేస్తామంటే అల్లంను తవ్విన తర్వాత నీటిలో శుభ్రపరచుకొని ఎండలో ఉంచుకోవాలి. సమర్థవంతంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని అలాగే మొలకలు ఎక్కువగా రావాలి అంటే ఈ నిల్వ పద్ధతి కోసం మనం ఒక గుంతను ఏర్పాటు చేసుకోవాలి. గుంత అనేది 45 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు ఉండాలి. ఈ గుంతలో మనం పేడతో అలికి బాగా ఎండిన తరువాత ఆ క్రింద 10 సెంటీమీటర్ల ఇసుక వేసుకోవాలి. దానిపైన మళ్ళీ అల్లం దుంపలను 10 సెంటీమీటర్ల మందంతో వేసుకోవాలి. అలా 10 సెంటీమీటర్ల అల్లం దుంపను మరియు ఇసుక 2 నుండి 3 సెంటీమీటర్ల పై వరకు వేసుకోవాలి. అలాగే గుంతకు పైన 10 సెంటీమీటర్లు గ్యాస్ వచ్చేలా ఉంచుకోవాలి. దీనిపైన ఒక చెక్క బోర్డు నుంచి ఆ చెక్క బోర్డుకు చిన్న రంధ్రం ఉంచినట్లయితే గాలి వెలుతురు వెళ్లి ఎక్కువ శాతం మనకు మంచి దుంప మరియు మంచి నాణ్యత కలిగిన విత్తనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 45-60 సెంటీమీటర్ల గుంతలో 25 కిలోల అల్లంను మనం నిల్వ చేసుకోవచ్చు. ఇలా ఉంచిన తర్వాత దానిపైన వర్షపు నీరు వెళ్లకుండా ఉండాలంటే పైన షెడ్ వేసుకున్నట్లయితే సరైన దుంపలను మనం మార్కెట్ కు వేసే ఆస్కారం ఉంటుంది. అయితే ఎండు అల్లంగా ఎలా తయారు చేస్తారు తెలుసుకుందాం. చూడండి, ఎండు అల్లంగా తయారు చేసుకోవడానికి పైన శుభ్రంగా కడిగి మట్టి లేకుండా పైన తొక్క తీసి కడిగి ఎండలో ఆరబెట్టాలి. మళ్ళీ శుభ్రంగా చేస్తే ఎండు అల్లం తయారవుతుంది. ఈ ఎండు అల్లం మనకు 5.1 నిష్పత్తిలో తయారవుతుంది. అంటే 100 కిలోల పచ్చి అల్లంకి 25 కిలోల ఎండు అల్లం తయారవుతుంది. ఇప్పుడు సొంటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. సొంటి తయారీ విధానంలో 7 నెలల తర్వాత పంట తీసి ఆ తర్వాత అల్లంను సున్నపు నీటిలో 6 గంటల పాటు ఉంచాలి. ఈ సొంటి తయారీకి మనకు 5 కిలోల సున్నం అవసరం అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకుని ఎండలో ఆరబెట్టి అదే విధంగా 3 నుండి 4 సార్లు ఇదే పద్ధతిని మనం చేసుకున్నట్లయితే పసుపు రంగు కలిగిన ఎండు అల్లం ఏర్పడుతుంది. ఈ ఎండు అల్లంను సల్ఫర్ వాయువులతో ప్రభావితం చేస్తే మనకు తెలుపు రంగుల సొంటి ఏర్పడుతుంది. ఈ సొంటి మనకు 4:1 నిష్పత్తిలో తయారవుతుంది. అంటే 100 కిలోల అల్లంకి 25 కిలోల సొంటి అనేది తయారవుతుంది. మార్కెట్లో లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే సొంటితో ఎక్కువ లాభం పొందే ఆస్కారం ఉంటుంది. సో చూసారు కదా, అల్లంతో సొంటి, ఎండు అల్లం తయారు చేసుకునే విధానం, ఇంకా అల్లం పంటను ఎలాంటి ప్రదేశాల్లో నాటుకోవాలి, ఎలాంటి నేలలు అవసరం అవుతాయి, సో ఎట్లా మనం వాటిని సంరక్షించాలి. ఇది ఇవాల్టి మన అప్డేట్. సో మరొక వీడియోతో, మరొక వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పందుల పెంపకం, కోళ్ల పెంపకం, ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన పూర్తి సమాచారం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మరొక వీడియో చేస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు వ్యవసాయం గురించి క్లియర్ గా తెలియజేస్తారు. అలాగే బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కి రిలేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఎవరైతే ఎదిగి ఉన్నారో, ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు మీకు కోర్సు రూపంలో గైడ్ చేస్తారు. మీరు కోర్సులు చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.